నమస్తే అండి, వెల్కమ్ టు వివాహ భోజనం ఇన్ యూకే. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ మేకప్ బ్రెయిన్ ఫ్రై. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆల్లో పెట్టుకోండి, అప్పుడే నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. ఈ బ్రెయిన్ ఫ్రై అన్నం, చపాతీ, రోటీ ఇలా అన్నిట్లోకి చాలా బాగుంటుంది. ఎగ్ కర్రీ తినే వాళ్ళకి ఇది చాలా బాగా నచ్చుతుంది, కొంచెం సిమిలర్ టేస్ట్ ఉంటుంది కాబట్టి. చిన్నపిల్లలకి ఒకసారి తినిపించి చూడండి, వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. 10 మినిట్స్లో టేస్టీ బ్రెయిన్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం. ఈ బ్రెయిన్ ఫ్రై కోసం నేను ఇక్కడ ఒక్కటి బ్రెయిన్ని తీసుకున్నాను, అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. 2-3 పచ్చిమిరపకాయలు కూడా ఇలా స్లిట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు బ్రెయిన్ని ఒక 2-3 టైమ్స్ సాల్ట్ వాటర్లో నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఈ బ్రెయిన్ని రబ్ చేస్తూ క్లీన్ చేయకూడదు, జస్ట్ వాటర్లో వేసి అలా తీసేయాలి అంతే. అలా వాటర్లో వేసినప్పుడు బ్లడ్ ఏం లేకుండా కనిపిస్తే మనకు క్లీన్ అయిపోయినట్లే. ఇప్పుడు ఒక చిన్న ప్యాన్ని స్టవ్ పై పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని కాస్త వేడైన తర్వాత అందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని చిట్లిన తర్వాత 2 లవంగాలు, ఒక రెబ్బ కరివేపాకు, అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కాస్త మగ్గిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసి కొంచెం కలుపుకున్నాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపును వేసుకొని పసుపు అంతా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ సాల్ట్ను వేసుకొని కలుపుకోవాలి. వేసిన మసాలాలన్నీ కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి మనం తీసుకున్న బ్రెయిన్ని వేసుకొని కొంచెం లైట్గా కలుపుకొని అటు ఇటుగా వేయించుకొని మూత పెట్టుకోవాలి. మనం దాన్ని బ్రేక్ చేయకూడదు ముందే. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా కొంచెం వాటర్ రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని ఒక 2-3 పీసెస్గా కట్ చేసుకోవాలి. పీసెస్ అనేవి మీకు కావాల్సినట్టుగా కట్ చేసుకోవచ్చు. చూసారు కదా, బ్రెయిన్ ఫ్రై అనేది ఎప్పుడు ఇలా నురగగా ఫామ్ అవుతుంది, అప్పుడే మనకు మంచిగా కుక్ అయినట్లు. ఆల్మోస్ట్ కుక్ అయిపోయి ఆయిల్ రిలీజ్ చేస్తుంది కదా. ఇప్పుడు 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని కొంచెం గరం మసాలా పట్టేలాగా కలుపుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, మనకు 10 నిమిషాల్లో బ్రెయిన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మీరు ఎక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నారో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. మీరు ట్రై చేసిన ఆ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.